హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మా సన్ బర్త్డే. ఆ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేయండి. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళారు, నేనైతే వెళ్ళలేదు. మా హస్బెండ్ మా అబ్బాయి అయితే ఇద్దరు వెళ్ళారు. నేను మా పాప ఇంట్లోనే ఉన్నా. సండే కదా, సండే ఎలాగో సెలవే కదా స్కూల్కి. సో అందుకే ఇంకా మేమైతే ఇంట్లో ఉన్నాం. ఇంకా మా బాబును మా హస్బెండ్ ఇద్దరు అయితే వెళ్ళారు. మా హస్బెండ్ అయితే గుడికి తీసుకుని వెళ్ళారు, శివాలయానికి అయితే తీసుకెళ్లారు. ఈ టెంపుల్ అయితే కొత్తగా కట్టారు. ఇంకా నేను వెళ్ళలేదు కదా. మా హస్బెండ్ అయితే టెంపుల్లో చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీయమంటే తీశారు. అందుకే నేనైతే యాడ్ చేశాను. టెంపుల్ స్టార్టింగ్ నుంచి చూపించారు కదా. సో ఇది ఇంకా మా అబ్బాయి అయితే ట్యాప్ దగ్గరికి వెళ్ళి నీళ్ళైతే చెంబుతో తీసుకొచ్చి ఇంకా శివయ్య తండ్రికి అండ్ పైన కలసం ఉంటుంది కదా, ఆ కలసంలో అయితే నీళ్ళు పోసి దండం పెట్టుకున్నారు. ఇంకా ఇక్కడైతే ప్రదర్శనలు కూడా చేస్తున్నాడు. దండం పెట్టుకున్నాక అయిపోయినాక విభూది పెట్టుకుంటున్నాడు. మీరైతే అనుకోవచ్చు వాయిస్ ఓవర్ కాకుండా నార్మల్గా పెట్టేయచ్చు కదా వీడియో అని. కాకపోతే అక్కడ టెంపుల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వస్తుంది. సో అందుకే నేనైతే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడైతే మీకు మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి. నమ శివాయ, ఓం నమ శివాయ. సో నేను అందుకే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నా. ఇంకా మళ్ళీ కాపీ రైట్ వస్తుంది కనేసి మ్యూజిక్ అయితే ఆపేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరికిద్దరు భలే శతకోపం అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా దక్షిణం అయితే వేసేసి ఇంకా అయితే వచ్చేసరి ఇంటికి. ఇక్కడి నుంచి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయా ఏంటి అనేది అయితే చూసేయండి. ఇక్కడైతే డెకరేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ డెకరేషన్ అయితే మా అమ్మ మా చిన్నోడు అయితే చేస్తున్నారు. చిన్నోడు అంటే ఎవరని మీరు అనుకోవచ్చు, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు, అంటే తమ్ముడు అవుతాడు కదా. సో వాళ్ళ తమ్ముడు అయితే డెకరేషన్ చేస్తున్నాడు. ఇక్కడ నేనైతే రెడీ అవుతున్నాను. నాకు అసలు తెలియని కూడా తెలియదు. చిన్న క్లిప్ అయితే అలా వీడియో తీశారు రెడీ అవుతున్నాను అనేసి. ఇంకా నా వాయిస్ అయితే మీకు బోర్ కొట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే నేను నార్మల్ వాయిస్ అయితే పెడుతున్నాను, చూసేయండి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇటువైపు ఏమో మా పెద్దమ్మ, ఇటువైపు ఏమో మా అత్తగారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. ఎందుకంటే మీకు కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. సో అందుకే ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఏదో సింపుల్గా అలా డెకరేషన్ అయితే చేసి కేక్ అయితే కోపించాం. మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే అయితే చాలా గ్రాండ్గానే చేసాం. అప్పుడైతే అమ్మవారి సంబరం కూడా చేసుకున్నాం, మొక్కుకున్నాం. సో అందుకే ఇంకా అమ్మవారి సంబరం కూడా చేసుకున్నాం ఫస్ట్ బర్త్డేకి. ఇంకా సెకండ్ బర్త్డే నుంచి ఇంకా ఇంట్లోనే సింపుల్గా అయితే కేక్ అయితే కట్ చేయించేస్తున్నాం. ఇక్కడ మా అమ్మ అయితే చేతిలో డబ్బులు పెట్టింది. అయితే నాకు ఇవ్వమను అంటేనేమో 1 2 3 అని వాళ్ళ నాన్నకి ఇచ్చాడు, కానీ నాకైతే ఇవ్వలేదు. అందుకే నవ్వుతున్నాం. ఇంక ఇలా అయితే అందరూ వచ్చి ఫోటోలు అయితే దిగేశారు. ఆ ఫోటోలు కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తా, చూసేయండి. ఇక్కడైతే మా అత్తగారు మా మామగారు కనిపిస్తున్నారు కదా, మా అత్తగారు మా మామగారు. ఇంకా మా అత్తగారు మామగారి దగ్గర అయితే మా అబ్బాయి అయితే కాళ్ళు మొక్కి దండం పెట్టుకున్నాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇంక ఇలా జరిగింది బర్త్డే. సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తా, చూసేయండి. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నిహా అఫీషియల్. మీరు చూపించే అభిమానం నాపై ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్లీజ్ వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయని ఏమనుకోమాకండి. మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కొంచెం లేట్ అవుతుంది. మీరు అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను.
మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.